నేను యాజ్గా గవర్నర్ గారికి కూడా పంపించే పరిస్థితి. విమానయాన శాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతి రాజు గారు, మనం కార్యకర్తలు అనుకుంటే ఏమైనా చేయగలం. కానీ కార్యకర్త ఇక్కడ జరిగింది ఇంకోటండి. ఎంపీ బోల్సెట్ సత్యనారాయణ గారు ఉంచున్నారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కొత్తగా ఇచ్చారు. మేమేదో పార్టీ కోసం టికెట్ కోసం అందరూ ఆశాభావంగా అడుగుతాం, తర్వాత అంతా మర్చిపోయి మళ్ళీ పార్టీ కోసమే కష్టపడతాం, బికాస్ మేము పార్టీ వాళ్ళం కనుక. కానీ ఇక్కడ సమన్వయ లోపం ఏమైందంటే ఒక మైనార్టీలో కానీ ఎస్సీలో కానీ బీసీలో కానీ ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని కనీసం పిలిచి ఒక ఎమ్మెల్యే కూడా కోఆర్డినేట్ చేసుకోలేదు. ఇది నగ్న సత్యం. దీని వల్ల కూడా మనకి మెజార్టీ రాలేదు. 2000 3000 ఓట్లు రావడానికి కారణం ఇది ఒక రీజన్. అవునా కదా చెప్పండి. ఇంకో విషయం, మన ఎంపీ ఎవరన్నది మనం గౌరవించుకుంటేనే బయట వాళ్ళు గౌరవించుకుంటారు. కనీసం కాన్స్టిట్యుయెన్సీలో మన ఎంపీ గారి పేరు కూడా తెలియదు. అంటే ఏ ఎమ్మెల్యే వాళ్ళే వర్క్ చేసుకున్నారు. కానీ మన ఎంపీ కోసం మన రాహుల్ గాంధీ మన మెయిన్ ఎజెండా ఏంటి? రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేయాలి. అలాగే మన వాళ్ళు ఎమ్మెల్యే చేసి మన వాళ్ళు మినిస్టర్లు అవ్వాలి. అది కానీ అది కూడా అక్కడ జరగలేదు. ఈ విషయం ఇప్పుడు ఎలక్షన్స్ లో మళ్ళీ కార్పొరేటర్లు వాళ్ళ కోసమే వాళ్ళు వర్క్ చేస్తుంది. రేపు మేయర్ కూడా ఓడిపించవచ్చు. అందుకే నేను దయచేసి ఎవరైనా సరే తమలో ఉన్న ఏమైనా భేదాలు అవ్వలేదు. మనకి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో మనం ఆలోచించదు, మనం కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇస్తున్నామని ఆలోచించాలి. నాకు ఒకసారి పురి జనార్దన్ రావు గారు అన్నారు, ఆయన మేయర్ అవగానే నేను కలిస్తే అదిదా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సీనియారిటీ విలువిస్తుంది. నేను 2-3 సార్లు నేను కార్పొరేటర్ గా గెలిచాను, ఈ రోజు నేను మేయర్ అయ్యగలిగాను బికాస్ ఆఫ్ మై సీనియారిటీ. నువ్వు కూడా మైనార్టీలో ఎప్పటికైనా అలాగే ప్రతి ఎస్సీ వాళ్ళు వెళ్తారు. దయచేసి నువ్వు అలా అని నువ్వు అనుకో, అంతేకాని నువ్వు బాధపడక నాకన్నా నాకు ఈ రోజు కూడా గుర్తుంది. నిజాయితీ పరుడు ఎప్పుడైతే తెగటెప్పాలంటే నాకు చెప్పేవాడు కూడా నీతి నిజాయితీ పరుడే. ఆ నీతి నిజాయితీ పరుడు ఈ రోజు ఉన్నారు. అయితే పెద్దలందరికీ నా వినపం ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మేము మొన్న జరిగిన ఎలక్షన్స్ లో గమనించిన చిన్న పొరపాట్లు ఏమన్నా, ఒక ఎలక్షన్స్ కి 1 నెల 2 నెలల ముందే మీరు ఆ వార్డులో ఉన్న కార్పొరేట్ ఇక్కడ ముందుగానే డిక్లేర్ చేసినట్లయితే వార్డులో ఉన్న అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటే వాటిని చల్లపరుచుకుని మిగతా అందరితోనే కలుపుకోతనంగా పోతూ విజయ దొన్నులు మోగించేందుకు మా అందరికి అవకాశం ఉండాలి. కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గుర్తించండి, తగు ప్రోత్సాహం